ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 27వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక కొత్త సమస్య రాబోతుంది. ఎటువంటి సమస్య మీకు రాబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. 4 పాదాలు పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వ్యక్తులు బంధాలకు, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా సహాయం చేస్తే వారికి తిరిగి సహాయం చేసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు కొత్త సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క బంధువుల మధ్య జరిగిన గొడవను పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మీరు వారి గొడవల్లో తలతూర్చి ఒక కొత్త సమస్యను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఒకరి మనస్సును ఒప్పించకుండా జాగ్రత్త పడండి. అలాగే ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తులు గొడవపడి ఆ సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే క్రమంలో ఒకరికి సపోర్ట్ చేస్తూ మరొకరి మనస్సును ఒప్పించకుండా ఇరువైపులో ఉన్నటువంటి వ్యక్తులను మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. వారిని కలిపే క్రమంలో మీరు కొత్త సమస్యను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకి పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు మానసికంగా కొంత కురుంగుతలకి లోను చేసే అంశం. అయితే ఈ విషయంలో తొందరపాటుతనం అస్సలు పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీ యొక్క పై అధికారులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ఉన్నాయి. అలాగే ఎవరైతే ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేకపోతున్నారో మీ యొక్క కార్యాలయంలో దీని గురించి కాస్త చర్చ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఒక అవకాశం అయితే వారి ముందుకు వస్తుంది. కానీ అవకాశం విషయంలో కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాలి. అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే మీరు తీసుకోబోతున్నారు. వ్యాపార రంగంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుండి ఈ రోజు కుంభరాశి వ్యక్తులకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఇది వరకు సపోర్ట్ గా నిలవని మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు మీకు సపోర్ట్ గా నిలిచే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు చక్కటి రిజల్ట్ అయితే అందిపుచ్చుకుంటారు. ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అయితే మీరు అనుకున్నది సాధించే అవకాశాలు అతి త్వరలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఈ రోజు దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే బయట తినే ఆహార పదార్థాల వల్ల ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. విరేచనాలు, వాంతులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి బయటి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ మీ యొక్క బంధువుల మధ్య గొడవను పరిష్కరించే క్రమంలో ఒక కొత్త సమస్యను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది. అలాగే గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని